జనసేనాని వారాహి యాత్రకు రంగం సిద్ధమైంది. ఎలాంటి అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్లడమే వారాహి యాత్ర లక్ష్యమని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ నెల 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి వారాహి యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. వారాహి యాత్రకు భయపడే అధికార పార్టీ సెక్షన్ 30ని పెట్టిందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసేన ప్రపంచనాన్ని ఆపలేరంటున్న తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. వారాహి యాత్ర ప్రారంభం అవుతుందనగానే అనేక అడ్డంకులు సృష్టించడానికి కూడా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని చెప్పి జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలిపి 7 చోట్ల బహిరంగ సభలు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నుంచి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే సెక్షన్ 30 పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతోటి ఈ ఏర్పాట్లు, వారాహి యాత్ర ఎలా కొనసాగబోతుంది, ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈ సెక్షన్ 30 అమలు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి అనుమతులు తీసుకున్నారనేది మనతో మాట్లాడడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ఉన్నారు. చెప్పండి, ఈ ఏర్పాట్లు ఎలా వచ్చాయి, ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఈ యాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది, అసలు సెక్షన్ 30 మీకోసమే ఇచ్చారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు, ఏంటి, ఎట్లా దీన్ని ఎదుర్కోబోతున్నారు? అందరూ ఎదురు చూస్తున్నటువంటి వారాహి యాత్ర కేవలం జనశ్రేణులు మాత్రమే కాకుండా మొత్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వారాహి యాత్ర రేపు 14వ తారీఖు నుంచి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం. మార్పుకి సంకేతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించేటువంటి ఈ యాత్ర 14వ తారీఖున అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో కత్తిపూడి సెంటర్లో బహిరంగ సభ వారాహి వాహనం మించి చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, అమలాపురం, ముమ్మిడివరం, పీగన్నవరం, రాజోలు మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తారు. అయితే ఈ యాత్రని ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసంగా 2 రోజులు ఉండేలాగా ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి రోజు అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాల వారితో మాట్లాడడం, చేతి వృత్తుల వారు కానివ్వండి, సమాజంలో గౌరవప్రదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యావేత్తలు, లేకపోతే డాక్టర్లు, ఇంజనీర్లు, ఎన్జిఓలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వారు, ఇలాంటి వారు అందరితో కలిసి, రైతులతో కలిసి వారితో సమావేశాలు మొదటి రోజు నడుపుకుని, దాంతోపాటు జనవాణి కార్యక్రమాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ అర్జీలు స్వీకరించి ఫీల్డ్ విజిట్ కూడా ఒకటి చేసి మొత్తంగా మొదటి రోజు అంతా కూడా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2వ రోజు సాయంత్రం ప్రతి నియోజకవర్గంలో కూడా వారాహి వాహనం మించి ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. అందులో ముందు రోజు వచ్చినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటున్నామో దాన్ని, ఆ ఉద్దేశాన్ని పూర్తిగా బహిరంగ సభలో వివరించి ప్రజలందరికీ తెలియజెప్పి రేపు అధికారంలోకి వస్తే వాటి పరిష్కారం ఏ రకంగా చేస్తామో కూడా తెలియజెప్పే విధంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశాం. ఇవి మొత్తంగా నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ప్రజల్లోంచి వస్తూ ఉంది. అందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి పంటి కింద రాయిలాగా, లేకపోతే ఒక విధానంలో ఎవరైతే ప్రజలందరూ ఇష్టపడుతున్నటువంటి కార్యక్రమానికి ఏదో రకంగా ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని, అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీని ఆదరిస్తారనేటువంటి ఆలోచన వారికి వచ్చి ఏదో రకంగా ఈ యాత్రకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో సెక్షన్ 30 తీసుకొచ్చామనేటువంటి మాటను నిన్నగాక మొన్న ప్రకటించారు. దేనికి సెక్షన్ 30 తీసుకొస్తూ ఉన్నారు? మీరు అంతకుముందు జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కానీ, మరో కార్యక్రమానికి కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లాలో పెళ్లికి వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున ఒక షో క్రియేట్ చేశారు. అక్కడ మీకు ఎక్కడా కూడా సెక్షన్ 30 మీరు ఏర్పాటు చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు పర్యటన ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే మీరు సెక్షన్ 30 ఏర్పాటు చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? ఏదో రకంగా ఇబ్బంది కలిగించాలనే కదా. ఎందుకు అనుకుంటున్నారు సెక్షన్ 30 అమలు చేయడం? అంటే తండోపదండాలుగా జన సైనికులు తరలి వస్తారు, జనప్రపంచం ఉంటుందని చెప్పేసి తెలిసి ర్యాలీల కింద రాకుండా ఉండడం కోసం చేస్తారంటారా? ఎందుకు భావిస్తారు?
దీనికి సుస్పష్టం అండి. దీనికి వివరణ మనం ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో శాంతియుతంగా మేము జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటేనే ఆ రోడ్ షో జరుగుతూ ఉంటే ఏ రకమైన ఇబ్బంది లేకపోయినా పోలీస్ అధికారులను పంపించి పవన్ కళ్యాణ్ గారిని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని కారులోనే కూర్చోమని చెప్పి వారించే విధంగా వాళ్ళు చేసిన వికృత చేష్టలో అదేవిధంగా అదే రోజు రాత్రి మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ముఖ్యంగా మహిళా నాయకులందరినీ కూడా రాత్రి సమయంలో సైతం స్టేషన్లో ఉంచి చేసినటువంటి మీ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైనాయి. ఇప్పుడు కూడా మేము ఎప్పుడైతే వారాహి యాత్ర అన్నామో వెంటనే మీ నాయకులందరూ బయటకు వచ్చి మాజీ మంత్రులు అందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషంలో చేస్తున్నారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో జనసేన పార్టీకి. పైకి డాంబికాలు పలుకుతారు, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు, మాకేం భయం లేదు అనేటువంటి మాట చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ప్రారంభం అవుతుంది అనగానే ఎక్కడ లేనటువంటి సెక్షన్ 13 తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఖచ్చితంగా వారికి ఈ సెక్షన్ 13 అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన భయభ్రాంతులను గురి చేయాలని, తద్వారా ప్రజలు ఎక్కువగా ఇక్కడికి రాకుండా అరికట్టాలనేటువంటి ఒక దురాలోచన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు సెక్షన్ 30 పెట్టినా 144 సెక్షన్ పెట్టినా జన ప్రభంజనాన్ని ఆపలేరు, జన ప్రవాహాన్ని ఆపలేరు. ఖచ్చితంగా అశేష జనవాహిని నడుమ వారాహి యాత్ర కొనసాగుతుంది. ఏదైతే దుర్మార్గ విధానాలు మీవి ఉన్నాయో అవన్నీ కూడా పవన్నామ రథచక్రాల కింద నలిగి నుసైపోవటం ఖాయం అనేటువంటి మాట స్పష్టం చేస్తాం. రేపు అన్నవరానికి రేపు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలు చేరుకుంటారు? ఎల్లుండి ఉదయం ఎన్ని గంటలకి పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి? వారాహికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేపడతారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకి సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి కత్తిపూడి సెంటర్లోకి వచ్చి అక్కడి నుంచి వారాహి వాహనం మించి ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పూజ అనేది కొండగట్ట ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది. ఇప్పటికే ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని కత్తిపూడిలో బహిరంగ సభలో మాట్లాడి ఆ రాత్రికి పిఠాపురంలో బస చేస్తారు. మరుసటి రోజు అంటే 15, 16 తారీఖులు 2 రోజులు కూడా పిఠాపురంలోనే ఉంటారు. అటు పిమ్మట కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు నడుస్తూ ఉంటుంది? తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళాక ఎన్ని రోజులు? ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు వరకు ఈ జిల్లాలో నడుస్తుంది. రమారమి 10 నుంచి 12 రోజుల వరకు ఈ జిల్లాలో పర్యటన ఉంటుంది. పీగన్నవరం కూడా ఉంది. ఈ 10-12 రోజుల పాటు ఈ జిల్లాలో ఉంటుంది. తర్వాత వెస్ట్ గోదావరిలోకి వెళ్ళి పాలకొల్లు, నరసాపురం, అదేవిధంగా భీమవరం నియోజకవర్గాల్లో చేసి ఒక 2 రోజులు అక్కడ భీమవరంలోనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని ఆ 2 రోజుల్లో నిర్ణయించుకుని దాన్ని అమలు చేస్తాం. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ టూరు వారాహి యాత్రకి ఎంతమంది తరలి వస్తారనుకుంటున్నారు? ఎక్కడి వారు అక్కడనే ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మొదటిసారి ఎన్నికల శంఖారావంగా ఇది పూరిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఆర్గనైజేషన్ చేస్తారు? ఇది ఎన్నికల శంఖారావం కాకపోయినా ఇప్పటికే ప్రజల్లో ఎన్నికల మూడ్ వచ్చింది కనుక ఆ రకంగానే అందరూ భావించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని పరిశీలించి వాటికి పరిష్కారం చూపించడానికి ఉద్దేశించబడినటువంటి యాత్ర అయినప్పటికీ కూడా ఇప్పటికే ప్రజల్లో మాత్రం ఎన్నికల శంఖారావంగా ఉంది. అయితే దీనికి ప్రధానంగా మేము అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తాం. అన్ని ప్రాంతాలను పర్యటించి వాటి ఆధారంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వారాహి యాత్రకు సంబంధించి ప్రధానమైన రూట్ మ్యాప్కి సంబంధించిన అంశాలు. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం జనసేన వారాహి యాత్రని అడ్డుకోవడానికి అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. సెక్షన్ 30 కేవలం వారాహికి పెట్టారని చెప్తున్నారు. అయితే అన్ని చోట్ల అనుమతులు పెట్టుకుని మేము ముందుకు సాగుతాం, 144 సెక్షన్ పెట్టినా అన్ని అడ్డంకులు సృష్టించినా కానీ వారాహి యాత్ర కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుద్దని చెప్పేసి దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. అయితే 14వ తేదీన కత్తిపూడిలో ప్రారంభమైన ఈ వారాహి యాత్ర రోజు విడిచి రోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 చోట్ల బహిరంగ సభలు అంటే కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, అలాగే పీగన్నవరం మీదకి వెళ్ళిన తర్వాత మలికిపురంలో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అలా ఒక రోజంతా కూడా ఆ ప్రజలతో మమేకమై ఆ ప్రాంతంలో ఒక ప్లీడ్ విలీచి కూడా చేసి ఆ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా పకడ్బందీగా ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వారాహి యాత్ర నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని చెప్పి కూడా దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. ఏదైనా 10 నుంచి 12 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అలాగే తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం,
అలాగే భీమవరం పాలకొల్లో మరొక 6 రోజుల వరకు ఈ పర్యటన జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా